ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చైనా వైరస్ హెచ్ఎంపీవీ వచ్చేస్తోందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. దేశంలో కేసుల సంఖ్యలు కూడా పెరగడంతో కరోనాలా కమ్మేస్తుందేమో అనే ప్రతి ఒక్కరిలో భయపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే ఆందోళన అవసరం వద్దని చెప్తూనే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చెన్నై, బెంగళూరులో కేసులు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. హెచ్ఎంపీవీ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాయి. 2 రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు లేవని ప్రభుత్వాలు చెప్పి భయాన్ని కూడా తగ్గించాయి. కానీ హైదరాబాద్ లో డిసెంబర్లోనే 11 హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్టు మణి మైక్రోబయాలజీ ల్యాబ్ ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. గత నెలలో పలువురు వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడిన 258 మందికి శ్వాసకోశ వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 205 మంది ఎగువ శ్వాసకోశ సమస్యలున్నట్టుగా వెల్లడించింది. అలాగే 11 మందికి హెచ్ఎంపీవీ పాజిటివ్ ఉన్నట్టు తేలిందని మణి మైక్రోబయాలజీ ప్రకటించింది. ఈ వైరస్ తో ఎటువంటి భయం లేదని, చాలా ఏళ్లుగా భారత్ లో ఉన్నట్టు ఐసీఎంఆర్ కూడా ప్రకటించిన విషయాన్ని తెలిపింది. మణి మైక్రోబయాలజీ ల్యాబ్ తాజాగా ఒక ప్రకటనతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తిపై భయపడుతున్న ప్రజలకు హైదరాబాద్ లో 11 కేసులు నమోదై వారంతా డిశ్చార్జ్ అయ్యారని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ ఆరోగ్య శాఖ మాత్రం కేసులు లేవనే ఇటీవల ప్రకటించింది. కానీ ఇతర ప్రాంతాల్లో హెచ్ఎంపీవీ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమై నీలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమానితులు ఉంటే శాంపిళ్లు సేకరించి అవసరమైతే పూణే జాతీయ వైరాలజీ ల్యాబ్ కు పంపాలని భావిస్తున్నారు. కరోనా వైరస్ ని ఎదుర్కొన్న అనుభవంతోనే హెచ్ఎంపీవీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో మన రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు రెగ్యులర్ గా కోఆర్డినేట్ చేస్తున్నారు. మరి మణి మైక్రోబయాలజీ ప్రకటనపై ప్రభుత్వం స్పందన ఏంటో చూడాలి. ఇక ప్రజలకు కూడా ఈ వైరస్ పై భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తలు మాత్రం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ ను అడ్డు పెట్టుకోవాలి. సబ్బు లేదా ఆల్కహాల్ తో కూడిన శానిటైజర్ తో తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అధిక సంఖ్యలో ప్రజలు ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లితే జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఫ్లూతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుంటే బహిరంగ ప్రదేశాలకు అసలు వెళ్లకూడదు. పౌష్టికాహారం తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు. దగ్గు, తుమ్ములు, జలుబు వంటి లక్షణాలుంటే ముందు జాగ్రత్తగా వైద్యులనైతే సంప్రదించడం చాలా మంచిది. హెచ్ఎంపీవీ చిన్నపిల్లలు, వృద్ధులపైనే దాడి చేస్తుంది కాబట్టి వారిని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.